ఎంత అవమానిస్తారు ఒక లేడీని ఎంత అవమానిస్తున్నారు. సిగ్గుందా మీకు? సిగ్గుందా? ఇంకొక ఆయన వచ్చిండు తెలుగుదేశం ఉండే మళ్ళీ ఇట్టపోయి ఆడ ఉంది. వీళ్ళు బతుకు తెరువు కోసం ఏదో పాట పడతారు పాపం. అలాంటి దాంతో మా ఊరు మహిళలకి మీరు చెప్పిస్తారా? మీకేం లేదా? నీతి నియమం లేదా? ఎందుకు లేదు? థర్డ్ జెండర్ వాళ్ళకన్నా తగ్గు నా కొడుకులు మీరు బస్సు కలిసారు. ఏమైంది? నేను కంప్లైంట్ కూడా చేయను అని చెప్తారు. ఒరే జగనే మేలురా, బస్సులు నిలబెట్టించినాడు. మీ బీజేపీ గవర్నమెంట్లో బస్సులు తగలబెట్టినారు. అంతకన్నా నీచగా ఉందారా? ఏమైంది? 300 పోతేనే ఆ పొద్దు ఏడ్చలే, దీనికి ఏడుస్తాను నేను. అదే కొద్దిగా అనకూడదు. నేను తప్పు, వాళ్ళు చాలా మంచోళ్ళు. దానికన్నా తగ్గు ఏదైనా ఉంటే ఆ మాట వాడతాం. మీకు నాకు తెలియదు తగ్గు మాట. ఐ డోంట్ వాంట్ ఇన్సల్ట్ థర్డ్ జెండర్. ఐ గివ్ లాట్ ఆఫ్ రెస్పెక్ట్ టు దెమ్. కాల్సి ఏం చేసుకున్నావురా? ఏం చేసుకున్నారులే? పీకినారా? జగన్ రెడ్డి మేలు కదా మంచోడు. జగన్ రెడ్డి మేలు కదా మంచోడు. నా బస్సు కాలిపోలేదు, బస్సును నిలబెట్టించినాడు. నిలబెడితే ఆ పొద్దు 10 లక్షలు పోయేది, ఇప్పుడు 6 లక్షలు పోతుంది. మీరు చేతగాని నాకు కొడకల్లారా అంటారా? ఏం పిక్తారా? మళ్ళీ ఇంకో బస్సు కాస్తారా? కలిసిపో. వరుసగా పెట్టినాడు. నేనే భయపడతాను అనుకుంటున్నారా? సిగ్గులే నా కొడకల్లారా. 16,000 మంది వచ్చినారు ఆడపిల్లలు. ఏమనంటే తురుకోలోనేమో హిజాబ్ చేయాలంటే వాళ్ళ మొగాలు మీరు చూడాలన్నా. నా కొడకల్లారా, ఈడైతే మన మొగాలు బయటికి రాకూడదు, అంతే కదా? ఆ తుర్కోల మొగాలు చూడాలి మీరు. టీ అంట. కోవిడ్ వచ్చినప్పుడు ఏం పెట్టుకోండి మీరు? వాళ్ళ ఆచారంలో వాళ్ళు పెట్టుకుంటున్నారు. మీకేమి రద్దా? వాళ్ళ మొగాలు వాళ్ళ మొగాలు అయితే తీయాలా, మీ మొగాలు ఏమో ఇంట్లో కూర్చోాల. మళ్ళీ ఆడింగ్ అని వస్తుంది అనకూడదురా. థర్డ్ జెండర్ కన్నా తక్కువ అనకూడగలరా మీరు? ఏం చేస్తున్నారా? బస్సు కాల్చ అయిపోయింది. ఏమైంది? వస్తుంది రేలే. అది మా డ్రైవర్కి చిన్న, ఎందుకంటే కోర్టులో ఉంది. జనవరికి వస్తే నేను మామూలుగా పాత బస్సులు 10 లక్షలు అయితే వాళ్ళు 5 లక్షలు ఇస్తా అంటే, ఎందుకంటే ఇన్నేళ్ళు నాకు పని చేసినారండి. ఒక జీవితం నాశనం చేసినారు. ఏమైందిరా చెప్తేనే? థర్డ్ జెండర్ కన్నా తగ్గు నా కొడుకులు, రే మీరు. పాపం అంతా రాండ్రా నా కొడకల్లారా. శివాలయం పడిపోయిందిరా, చేపిస్తానరా. వెంకటేశ్వర స్వామి పడిపోయిందిరా, చేపిస్తానరా. పెద్దపూర్లో అశ్వర్థం చేపిస్తానరా. దమ్ముంటే రాండ్రా నా కొడకల్లారా. నీ అమ్మ నా కొడకల్లారా, రాడ్రా. రేపు రండి, శివాలయం చూపిస్తా. 4 కోట్లు 3 కోట్లు అవుతుందిరా. గవర్నమెంట్ 80 లక్షలు ఇచ్చింది. 650 సంవత్సరాలు గుళ్ళురా. గలీజ్ నా కొడకల్లారా. చేతగాని నాకు నీ అమ్మ చేతగాని నా కొడకల్లారా. చేతగాని నా కొడుకులు మీరు. ఆడవాళ్ళు చూస్తున్నారండి. నా తుర్కోలు ఎర్రగుంటారని వాళ్ళు చూడాలనుకున్నారా మీరు? ఏరా వాళ్ళు పెట్టుకుంటే? సిగ్గులేని నా కొడకల్లారా. లేనటువంటి ఏం చేసినారు? ఇంతవరకు తాడిపత్రి నా కొడకలు మేము శాఖలు ఉన్నాయి కదా ఇక్కడ. ఏం చేసినారా? ₹1 ఖర్చు పెట్టినారా? దాని పేరు చెప్పుకొని అమ్ముకుంటారు. మీ పార్టీ పేరు చెప్పుకొని అమ్ముకుంటారు. ఆయనకి మా నా కొడకల్లారా. వాళ్ళేమో లోపల ఉన్నారంటే ఆడపిల్లలు, ముస్లిం ఆడపిల్లలు ఏమో తీయాలంటే ముఖం చూడాలి వాళ్ళ. మీరు వాళ్ళ ఆచారం రా నా కొడకల్లారా. చేయండి, రేపు సంక్రాంతికి చేయండి రా నా కొడకలు. మీకు చేతులు అయితే న్యూ ఇయర్స్ అంట చేయకూడదు. ఆడవాళ్ళు బయటికి రాకూడదు. మీరు కొద్దిగా నాకుడు ఎట్లా ఆడవాళ్ళు రానిలే. కొద్దిగా నా కొడకల్లారా. కొద్దిగా కాలరా మీరు. అదే కొద్దిగా అనకూడదు. థర్డ్ జెండర్ తక్కువ నా కొడుకులు. అదేమని ఉంటే చేయండి రా. రేపు శివరాత్రి వస్తుంది. రాడ్రా. రేపు సంక్రాంతి వస్తుంది. రాడ్రా నా కొడకల నవరాత్రి వస్తుంది. అంటే ఎవరు ఎంజాయ్ చేయకూడదు ఊర్లో?
వాళ్ళంటే ఇంట్లో కూర్చోవాలంటే వీళ్ళు ఏమో భోగాలు చూడాలంట. అదే కదా మీకు చెప్పేది. ఎందుకు మీకంట అందుకే మళ్ళీ నా కొడగలరా చూడు నీ అమ్మ మీ బతుకులే సరే మీ గురించి మాట్లాడదు కూడా సిగ్గుచేట. రోజున జేసీ ప్రభాకర్ రెడ్డి భారతీయ జనతా పార్టీ పైన, అదేవిధంగా మాధవి ఒక మహిళ పైన ఆయన మాట్లాడిన మాటలు, ప్రవర్తన చాలా జుగుత్సాకరంగా ఉంది. అని ఏ ఫ్రస్ట్రేషన్లో మాట్లాడుతున్నాడో అర్థం కావట్లేదు. బీజేపీ ప్రభుత్వంలో ఆయన బస్సులు తగిలిపెట్టాయంట. ఈ రాష్ట్రంలో ఏ ప్రభుత్వం ఉంది అనే ఆలోచన లేదు. పోలీసులకు కంప్లైంట్ చేసి ఏమీ కాదు అంటే మీరు ఈరోజు అధికార పార్టీలో ఉండి అధికార పార్టీ పైన లేకపోతే అధికారుల పైన అనుచితంగా ఏ విధంగా మాట్లాడుతున్నావో ఒకసారి గ్రహించుకోవాలి. అదేవిధంగా బీజేపీ కార్యకర్తల పైన మీ యొక్క వాడరాని పదాలని వాడుతున్నాం. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ట్రాన్స్జెండర్లకు కన్నా హీనం ఉన్నావు. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఒక్కడున్నా కూడా వీర శివాజీ మాదిరి బతుకుతారు. మీ మాదిరి అధికారం ఉన్నప్పుడు లేకపోతే అవసరం ఉన్నప్పుడు లేకపోతే పలాయనం చిత్తగించే వ్యవహారాలు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఎప్పుడూ చేయరు. గ్రహించుకోండి ప్రభాకర్ రెడ్డి గారు. మీరు వయసు పెద్దది, మీ వయసు తగిన ప్రవర్తన లేకపోతే మాట తీరు ఉంటే బాగుంటుందని ఆశిస్తున్న సమాజం. చాలా రోజులుగా మీరు ఎందుకో బ్యాలెన్స్ కోల్పోయి మాట్లాడుతున్నారు. అది మంచిది కాదు. మీరు మాట్లాడే తీరు వల్ల ప్రభుత్వానికి, కూటమి ప్రభుత్వానికి, చంద్రబాబు నాయుడు గారు అంతా మంచి చేస్తున్నప్పటికీ ఇట్లాంటి అక్కడక్కడ సంఘటనల వలన చెడ్డ పేరు వస్తుంది. కాబట్టి దయచేసి తెలుగుదేశం పార్టీ కూడా ఇట్లాంటి వ్యవహారాలని కంట్రోల్ చేయాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ కోరుతా ఉంది. ఎందుకంటే ఆయన మాట్లాడిన భాష చాలా జుగుత్సాకరంగా ఉంది. మహిళలు, ఆమె ఒక నటి కాబట్టి ఆ రోజు ఆ సినిమాలో ఆమె నటన, ఆమె వృత్తిరీత్యా చేసిన పనిని బహుశా సమాజం ఎక్కడ సిగ్గుపడే విధంగా మాట్లాడుతున్నాడు. ఒక ప్రజాప్రతినిధిగా ఇన్ని సంవత్సరాలు రాజకీయాల్లో ఉండి మరి అతను ఏ విధంగా బ్యాలెన్స్ కోల్పోతున్నాడో అర్థం కావట్లేదు. భారతీయ జనతా పార్టీ ఖండిస్తూ ఉంది. భారతీయ జనతా పార్టీ ఏ బెదిరింపులకి భయపడదు. మీ రంకెలేసినా కూడా ఇట్లాంటికి పట్టించుకోదు. మీరు మాట్లాడిన విధానం మీకే వర్తిస్తుంది. ఒకసారి చరిత్ర చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కానీ లేకపోతే అనంతపురం ప్రజలకు కానీ భారతీయ జనతా పార్టీ తగలబెట్టే కార్యక్రమాలు కానీ, పగలగొట్టే కార్యక్రమాలు కానీ, విరుగొట్టే కార్యక్రమాలు ఎప్పుడు చేయదు. మీరు ఒకసారి చూసుకుంటే తెలుస్తుంది ఎవరు ఆ సాంప్రదాయాన్ని కొనసాగిస్తారు, ఎవరు దాన్ని ముందు పోతారని. కాబట్టి తక్షణం మీరు మాటలు ఉపసంహరించుకోండి. మీ వయసు రీత్యా మంచిది కాదు. మేము ఎందుకంటే ఇంతకన్నా మాట్లాడితే మా సాంప్రదాయం, మాకు నేర్పించిన సాంప్రదాయం ఇట్లాంటిది కాదు. కాబట్టి మేము గౌరవంగా ఇప్పటికి కూడా మీరు ఏదైతే మాటలు మాట్లాడారో అవన్నీ ఒక్కసారి ఆ మహిళా సమాజానికి క్షమాపణ చెప్పి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కూడా సంబంధమే ఉండదు. మీరు పోలీసు మీరు దేనికంటే వార్తల్లో ఉండాలని చెప్పేసి విధంగా ప్రవర్తిస్తున్నారా, లేకపోతే మీరు మానసిక స్థితి కోల్పోయి మాట్లాడుతున్నారా అర్థం కావట్లేదు. కానీ మంచిది కాదని చెప్పేసి ఒక నాకన్నా వయసులో చాలా పెద్దలు కాబట్టి మీకు గౌరవంగా తెలియజేస్తున్నాం. మీరు ఈ మాటలు ఏదైతే ఉందో అవన్నీ భారతీయ జనతా పార్టీ ప్రతి ఒక్క కార్యకర్త ఈ రాష్ట్రంలో ఎవరికి తలొంచుకోకుండా వీర శివాజీ, వీర సైనికులుగా పనిచేస్తారు. సమాజ హితం కోసం ఒక్కడున్నా కూడా ఎప్పుడు తల వచ్చేది కానీ వెనక్కి తగ్గేది కానీ జరగదని చెప్పి సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం.